పిఠాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఘటనపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వంలో అర్హత లేని అధికారులకు డిప్యూటేషన్పై ఫ్యాక్టరీల ఇన్స్పెక్షన్ పోస్టులు ఇచ్చారని, దానివల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. పిఠాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి దీని మీద అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం కూడా పర్యవేక్షణ చేసి బాధితులకు కూడా మరి ఎక్కడ వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మీడియట్గా ఇవ్వడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం, బాధితులను కూడా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించి ఒక ఆత్మస్థైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. ఈరోజు ఉదయమే ఆల్రెడీ చెక్కులు కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ధైర్యం చెప్పాల్సింది పోయి భయభ్రాంతులు కలిగించే విధంగా మరి ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో, కనీసం మీరు ఎప్పుడు స్పందించినటువంటి సందర్భం లేదు.